హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ అరుణ. ఆల్రెడీ థంబ్నెయిల్ చూస్తే కనుక మీకు చాలా వరకు అర్థమైపోయి ఉంటుంది. మేము భీమ్లీన్ హోటల్లో అయితే ఉన్నాము. ఈ రోజు నా బర్త్డే స్పెషల్గా మేము ఇక్కడికి వచ్చి అయితే ఎంజాయ్ చేసాము. నాకేం తెలియదండి, అంటే లైక్ నేను డైట్లో ఉన్నాను కాబట్టి బర్త్డే సెలబ్రేట్ చేసుకోకూడదు, కేక్ ఇది ఏం తినకూడదు, జస్ట్ నార్మల్గా మళ్ళీ హోమ్ కుక్డ్ ఫుడ్డే ప్రిపేర్ చేసుకొని తినేయాలి అని చెప్పి డిసైడ్ అయ్యాను. బిఫోర్ డే నైటే అంటే March 3 మా హస్బెండ్ వచ్చి రెడీ అయిపోండి, రేపు మార్నింగే ఎర్లీగా నెక్స్ట్ 3 to 4 pairs బట్టలు అయితే సర్దేసుకోండి పాపకి నీకును అని చెప్పి అన్నారనమాట. నేను ఇంక షాక్, అంటే నాకేం చెప్పలేదు, ఇలా ప్లాన్ చేస్తున్నాను ఏది అని మర్చిపోయి ఉంటాడులే ఈ సారీ అనేసి అనుకున్నాను. బట్ ప్లాన్ చేసి నన్ను మొత్తం డైట్ అంతా ఖరాబాయలే చేశారు, మొత్తం అందరూ గుంపు కూడి. తెలుస్తుంది కదా, ముందే చెప్పకూడదా? ముందే చెప్తే సర్ప్రైజ్ ఎలా అవుతుంది? మేము రెడీ అయ్యి కార్లో కూర్చున్నాం అంతే. ఎక్కడికి తీసుకువెళ్తున్నారో నాకు నిజంగా తెలీదు. అడిగినా సరే వెళ్తున్నాం కదా సర్ప్రైజ్ అని చెప్పి తీసుకువెళ్ళారే తప్ప నాకు అస్సలు చెప్పలేదు. అండ్ వెళ్ళి చూశాక నిజంగానే షాక్ అయ్యాను, ఎందుకంటే ఫస్ట్ టైం వెళ్ళాను నేను ఇక్కడికి. 1 day ప్యాకేజ్ కూడా మనకి అవైలబుల్గా ఉంటుందంట. 12కి చెక్ ఇన్ అయితే నెక్స్ట్ డే 12కి చెక్అవుట్ అవ్వాలన్నమాట. నేనే త్వరగా రెడీ అవ్వలేదు, అంటే నాకు అస్సలు రావాలని లేదు, వెళ్తే పక్క డైట్ ఖరాబ్ అవుద్ది వచ్చి. ఇంకా 12 అయిపోయింది, త్వరగా రెడీ అవ్వంటే ఇంకా రెడీ అయిపోయాము. 2 o'clock కల్లా మేము ఇక్కడికి భీమ్లీన్ హోటల్కి అయితే వచ్చేసామండి. 2 అయిపోయింది వచ్చేసరికి. రిసీవ్ చేసుకునే విధానం అయితే చాలా బాగుంది, మంచి వామ్ వెల్కమ్ అయితే ఇచ్చారండి. ట్రెడిషనల్ వేలో అది కూడా నీట్గా హారతి ఇచ్చి ఒక బొట్టు పెట్టి మంచిగా హోమ్ వెల్కమ్ అయితే ఇచ్చారు. దాంతోపాటుగా మెల్లో ఒక శంఖం లాంటిది దండు కూడా వేశారు. నా చిట్టెలు లాగేసుకుంటుంది, నాకు ఎందుకు వేయట్లేదు అని చెప్పి. సక్సెస్ఫుల్గా అయితే రీచ్ అయిపోయామండి. మనకి వైజాగ్ నుంచి ఇది 30 kilometers అయితే చూపిస్తుంది. వైజాగ్ ఎయిర్పోర్ట్ నుంచి భీమ్లీన్ హోటల్ వరకు అయితే 43 km ఉంది. అలాగే వైజాగ్ రైల్వే స్టేషన్ నుంచి అయితే కనుక నా హోటల్కి మనకి 33 km అయితే ఉంది. వెల్కమ్ డ్రింక్ మనకి కోకోనట్ వాటర్ అయితే ఇచ్చారు. ఫ్రెష్ కొబ్బరి బొండాల్ని చిన్న బుట్టలో పెట్టి క్యూట్గా ఇచ్చారు, చాలా మంచిగా అనిపించింది. మా ఇష్కమ్కి బాండం ఇవ్వలేదు, ఫీల్ అయింది కొంచెం, అందుకని మా బాండం పెడుతుంటే దానికి సక్ చేయడం రావట్లేదు, అలా నోట్లో పెట్టి ఉంచేసుకుంటుంది స్ట్రాని. అంబియన్స్ అయితే చాలా మంచిగా ఉన్నాయి, ఎలిగెంట్ లుక్ అయితే ఉంది. అండ్ ఇప్పుడు మనకి చెక్ ఇన్ అవ్వాల్సిన టైము. వెళ్ళిన వెంటనే కీ అయితే మన చేతికి ఇచ్చారు. కొబ్బరి బొండం తాగిన వెంటనే మన రూమ్ నెంబర్ 453, సో 4th floor అనమాట. రూమ్ చూపిస్తాను రండి. ఇలా కార్డు పెట్టేగా రూమ్ అయితే ఓపెన్ అయిపోతుంది. ఇదండి రూమ్, చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. మనకి ఇంకా రూమ్లో తెలిసిందే కదా, వాష్రూమ్, బెడ్, టీ కాఫీ ప్రిపేర్ చేసుకోవడానికి మేకరు, అలాగే కాఫీ పౌడర్, టీ పౌడర్, షుగర్, మిల్క్, నెక్స్ట్ కెటిల్, ఇవన్నీ అయితే పెట్టారు అవైలబుల్గా. దాంతోపాటు సోఫా కూడా ఉంది. రూమ్స్ చాలా మంచిగా ఉన్నాయి. మేము ఇక్కడ వీడియో కోసమే వచ్చిన వెంటనే బ్లాక్ కాఫీ అయితే తాగేస్తున్నాం ఇద్దరం కూడా. రూమ్లోకి అయితే చెక్ ఇన్ అయిపోయాం కాబట్టి ఇప్పుడు రూమ్ అంతా నేను మీకు చూపించాను కదా. మా ఇష్కమ్కి అయితే రూమ్ బాగా నచ్చేసినట్లుంది, ఫుల్గా ఆడేసుకుంది రూమ్ అంతా తిరుగుతూ. ఇదండి బెడ్ అయితే చాలా బాగుంది, సాఫ్ట్గా స్మూత్గా. వాష్రూమ్ అయితే ఇది. అండ్ ఇక్కడ ఉన్నాయి చూడండి, మళ్ళీ టెంప్ట్ చేయడానికి పెడతారనమాట. అవి ఫ్రీ కాదు, అందులో పోనీ అవి మనకి అవసరం లేదు అనుకుంటే వాటితో పాటు చాక్లెట్స్, కూల్ డ్రింక్స్, కోక్స్ ఇవి కూడా పెట్టారు మనల్ని టెంప్ట్ చేయడానికి. కాకపోతే అవి పేబుల్ అనమాట, మనకు కావాలి అంటే అమౌంట్ పే చేసి తీసుకోవాలి. ఇక్కడ ఒక వ్యూ చూపిస్తాను చూడండి. అన్ని రూమ్స్ ఒకే సైజ్ అండి, దగ్గర. ఆల్ రూమ్స్ కమ్స్ విత్ సిమిలర్ ఫెసిలిటీస్ అండ్ సైజ్ ఆల్సో. ఏ రూమ్కి ఆ రూమ్ సెపరేట్ బాల్కనీ, ప్రైవేట్ బాల్కనీ ఉంటుంది. ఆ బాల్కనీ నుంచి మనం బీచ్ వ్యూ అయితే చూడొచ్చండి. చూడండి ఎంత అద్భుతంగా కనిపిస్తుందో. మార్నింగ్ టైం, ఈవినింగ్ టైం మనం అక్కడ కూర్చొని సన్ రైజ్, సన్సెట్ని ఎంజాయ్ చేయొచ్చు టీ కాఫీ తాగుతూ. నా చిట్టు తల్లి అక్కడ ఏమీ లేదనుకుని డైరెక్ట్గా వెళ్ళి గ్లాసును గుద్దుకొని ఇలా సైలెంట్గా మొహం పెట్టేసింది. రూమ్ అంతా చూసాం కదా, ఇప్పుడు ఫ్రెష్ అయిపోయి మేము కిందకి అయితే వెళ్తున్నాము. 3 అయింది, 3 o'clockకి కిందకి వెళ్తున్నాము. గ్రౌండ్ ఫ్లోర్లో ఇందాక రిసెప్షన్ అండ్ ఎంట్రీ కాకుండా ఇంకేమేమి ఉన్నాయో ఇప్పుడు చూసేద్దాము. రూమ్స్ అయితే చాలా స్పేసియస్గా ఉన్నాయండి, చాలా క్లీన్గా ఉంచారు అన్నీ కూడా. రూమ్స్, వాష్రూమ్స్ అన్నీ చాలా బాగున్నాయి. మనకి గ్రౌండ్ ఫ్లోర్లో ఇండోర్ గేమ్స్ ఉన్నాయన్నమాట. అండ్ పక్కనే మనకి డైనింగ్ కూడా అవైలబుల్గా ఉంటుంది. ఇష్టము మంచిగా ఎంజాయ్ చేస్తుంది, ఫుల్గా తిరిగేస్తుంది, నడకొస్తుంది ఒకటి, ఫుల్గా ఎంజాయ్ చేసింది. స్పెట్స్ అయితే వద్దాడు తనకి.
ఇది కిడ్స్ ప్లేయింగ్ ఏరియా చాలా బాగుంది. పిల్లలు ఎవరైనా కూర్చొని ఆడుకోవచ్చు నీట్గా. అండ్ ఇండోర్ గేమ్స్ ఉన్నాయి కదా, అవి పిల్లలు ఆడుకోవచ్చు, అలాగే మనం కూడా ఆడుకోవచ్చు. ఈ పిల్లలు కూర్చోవడానికి చైర్స్ కూడా ఇస్తున్నారు, అక్కడ ఉన్నాయి. అక్కడ చూడండి రోబో, అది కూడా look at there, robo is there. Make the kids happy. Indoor games kids are enjoying very much. Indoor games dining area ఒకే దగ్గర ఉంటుందండి. చూడండి ఇక్కడ మా వాళ్ళు అయితే గేమ్ ఆడేస్తున్నారు. కిడ్స్ ఏరియానే కానీ మనం కూడా ఆడుకోవచ్చు అనమాట. ఈ గేమ్ పేరు బిలియర్డ్స్ అంటారట. నాకైతే ఆడడం రాదు, నేనైతే పక్కన కూర్చున్నాను, వాళ్ళు ట్రై చేస్తున్నారు. ఈ గేమ్ పేరు ఫూస్బాల్ అంటారట. 2 sides ఇద్దరిద్దరు నించొని మనం ఆడుకోవచ్చు. ఇప్పుడు మీకు ఒక బ్యూటిఫుల్ వ్యూ చూపిస్తాను చూడండి. మనకి నోటల్కి రైట్ సైడ్ అయితే ఉంటుంది, అదే లెఫ్ట్ సైడ్ ఉంటుంది ఇదంతా. ఇక్కడ మనం కూర్చొని టీ, కాఫీ, స్నాక్స్ ఏదైనా తీసుకొని బీచ్ వ్యూని చూసుకుంటూ ఎంజాయ్ చేయొచ్చు. బ్యాక్ సైడ్ చూడండి బగ్గీ రైడ్ అయితే ఉంది. ఇక్కడ మనం కపుల్స్ కలిసి కూర్చొని అలా స్నాక్స్ ఎంజాయ్ చేస్తూ తింటూ బీచ్ వ్యూ చూస్తే ఏముంటుందండి. ఇదంతా కిడ్స్ ప్లేయింగ్ జోన్ అనమాట. ఇక్కడ మహేష్కమ్మని ఫస్ట్ టైం తను యాక్టివిటీస్ అన్నీ చేయడం చాలా హ్యాపీగా ఉంది మాకైతే. చుట్టూ చిన్న పువ్వులు మొక్కలు చాలా గ్రీనరీగా ఉంది. బెస్ట్ ఫ్యామిలీ అయితే ఎంజాయ్ చేయడానికి, కిడ్స్ బాగా ఎంజాయ్ చేయడానికి మంచి ప్లేస్ అండి. చూడండి మొత్తం ఒకసారి చూపిస్తాను. ఇక్కడ చూస్తే ఇదే బీచ్. ప్రైవేట్ బీచ్ ఏమీ లేదండి, ప్రైవేట్ సీ వ్యూ అని ఏమీ లేదు హోటల్కి. బీచ్ న్యాచురల్గా ఉంటే బే ఆఫ్ బెంగాల్. ఇక్కడ వీళ్ళు నాతో బెట్ కాసారనమాట, అది నువ్వు ఎక్కగలవా అని. ఎక్కి ట్రై చేశాను, ఎక్కాను. ఇదంతా కూడా బ్యాక్ సైడ్ క్రికెట్ గ్రౌండ్ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడే స్పా ఉంటుంది. స్పా కూడా నేను మీకు చూపిస్తాను. అండ్ ర్యాబిట్ ఫీడింగ్ ఉంటుంది. ర్యాబిట్ ఫీడింగ్ మనకి 5 to 5:30 ఉంటుంది అనమాట. ఆ టైంలో మేము వెళ్ళిన టైంలో ర్యాబిట్స్ అక్కడ లేవు. ఇదే అండి స్పా. అది చాలా కాస్ట్ అయితే ఉంది, 18,000 15,000 ఇలా అయితే ఉన్నాయి. 5 to 6:30 వరకు స్నాక్స్ కూడా ఉంటాయి. టీ, కాఫీ అండ్ చీజ్ బాల్స్ లైక్ పకోడా ఇలా ఉంటుంది. ఇవి మనం తినాలి అనుకుంటే వెళ్ళి తినొచ్చు. వాళ్ళు మనకి ఇన్ఫార్మ్ చేస్తారనమాట, వెళ్ళి తినాలనుకుంటే తినండి అని చెప్పి. మేము ఆ టైంలో ఎంజాయ్ చేయాలనుకున్నాం. మాకు కొంచెం చెక్ ఇన్ అవ్వడం లేట్ అయింది కాబట్టి మళ్ళీ యాక్టివిటీస్ అన్నీ మిస్ అయిపోతామని చెప్పి ప్రతిదీ మేము టైం టు టైం ఫాలో అవ్వకుండా వచ్చేసాము. మనకి కిడ్స్ ప్లేయింగ్ ఏరియాలో కాసేపు అలా టైం స్పెండ్ చేసి అవన్నీ చూసి నేనైతే బీచ్కి అయితే వచ్చాము. బీచ్కి రాగానే ఇక్కడ మాకు కొన్ని స్టిల్స్ అయితే చెప్తున్నారు. ఫొటోస్ తీయడానికి అక్కడ ఉంటారనమాట. ఫోటో 20 రూపీస్ ఇలా అని చెప్పి వాళ్ళే స్టిల్స్ చెప్పారు. చాలా మంచిగా ఫొటోస్ కూడా తీశారు. ఇవే స్టిల్స్ కూడా చాలా బాగున్నాయి కదా. బీచ్లో పల్లీలు కొనుక్కొని తింటే ఆ కిక్కే వేరు కదా. అక్కడ మేము వెళ్ళేసరికి పల్లీలు అమ్మారు, తీసుకొని అవి తింటున్నాము. 6 వరకు బీచ్లోనే అలా ఎంజాయ్ చేసి హోటల్లోకి అయితే వెళ్ళిపోయాము. హోటల్కి వెళ్ళిన వెంటనే ఆ రోజు ఆస్ట్రేలియా అండ్ ఇండియా మ్యాచ్ ఉంది. మనకి 19 సీటర్ మినీ థియేటర్ అయితే ఉంది. అక్కడికి వెళ్ళి మేము మ్యాచ్ అయితే చూసాము. ఈ నోటల్ స్పెషల్ ఏంటో ఇంకోటి చెప్పనా, పెట్ ఫ్రెండ్లీ నోటల్ అండి. అంటే మీకు ఓన్ పెట్స్ ఏమైనా ఉంటే దాన్ని మీరు తీసుకొని రావచ్చు. రూమ్స్లోకి ఎలో లేదు, బట్ వాటికి తగ్గ ఫెసిలిటీస్ అన్నీ బయట మీకు అరేంజ్ చేస్తారు. ఆ బయట అంటే అవుట్డోర్లో, ఇండోర్లో అయితే ఏమీ అరేంజ్ చేయరనమాట. ఇది మనకి మినీ థియేటర్కి వెళ్ళేవే. 19 మెంబర్స్ వరకు కూర్చోవచ్చు. మ్యాచ్ అయితే ఇలా ఎంజాయ్ చేస్తాము. 6:30 వరకు మ్యాచ్ అయితే చూస్తాను. 6 to 7 నేనైతే ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోయాను. మా వాళ్ళు కూర్చొని మ్యాచ్ చూసుకున్నారు. నేను వెళ్ళి ఫ్రెష్ అయిపోయాను, ఎందుకంటే నైట్ కేక్ కటింగ్ ఉంటుంది అండ్ డిన్నర్ కూడా ఉంటుంది కాబట్టి. బర్త్డే అవుట్ఫిట్ ఏమి నేను తెచ్చుకోలేదండి. సడన్గా సర్ప్రైజ్ చేశారు కదా, బట్టలు సర్దుకొని నేను ఏ షాపింగ్ చేయలేదు. సో ఇదే నా డ్రెస్, ఎలా ఉందో కామెంట్ చేయండి. అయితే రెడీ అయిపోయి కిందకి వెళ్ళిపోయాను. కేక్ అయితే రెడీగా ఉంచారు. కేక్ మనకి హోటల్లో అవైలబుల్గా లేదంట, వాళ్ళు ప్రిపేర్ చేయరంట. సో బయట నుంచి ఆర్డర్ పెట్టారు, కేక్ తెప్పించారు మా హస్బెండ్. కేక్ కటింగ్ కూడా అయిపోయింది. నేను కేక్ కటింగ్ ఎక్కడ చేశానంటే బయట మనకి ఒక పార్క్లో ఉంటుంది అనమాట. మన మినీ థియేటర్కి వెళ్ళే వేలో బయట కిడ్స్ ఏరియా ఉంది కదా, కిడ్స్ ఏరియా మనకి రైట్ సైడ్ ఉంటుంది, ఇది లెఫ్ట్ సైడ్ ఉంటుంది.
రెడీ అయిపోయింది. కేక్ అయితే చాలా బాగుంది. రిమైనింగ్ కేక్ అక్కడ ఉన్న వాళ్ళకి ఇచ్చాము. సో 8:30కి డిన్నర్ టైం. ఫస్ట్ డైనింగ్ ఏరియా అంతా ఒకసారి చూద్దాము. ఇక్కడ కూర్చొని మనం డిన్నర్ చేసామంటే బీచ్ వ్యూ, సీ వ్యూ ఆస్వాదిస్తూ సూపర్గా ఎంజాయ్ చేస్తూ తినొచ్చండి. ఇది బార్. ఇక్కడ చూడండి, బార్ డ్రింక్ చేయాలనుకునే వాళ్ళు కూడా డ్రింక్ చేస్తూ ఎంజాయ్ చేయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఈ ఫ్రిడ్జ్, ఐస్ క్రీమ్స్ ఇవన్నీ ఉన్నాయి. నా చెట్టు తల్లి అయితే వచ్చిన దగ్గర నుంచి ఆ ఫ్రిడ్జ్ ముందు నుంచి అసలు కదలట్లేదు. డిన్నర్ అయితే ఏమేమి పెట్టారు, ఏంటేంటి ఉన్నాయో చూసేద్దాం రండి. వామన్నం అండ్ మటర్ పులావ్, పింక్ ధనియా ఆలు. నెక్స్ట్ ప్లెయిన్ కర్డ్ రైస్ అండ్ ఫ్రెష్ కట్ ఫ్రూట్స్ అండి, వాటర్ మెలన్, పపాయ అండ్ పైనాపిల్. చూడండి ఎంతో మంచిగా ఉందో అంబిషన్స్ అన్నీ. నెక్స్ట్ మనకి ఐస్ క్రీమ్ కూడా ఉంది. అందులో కూడా 3 ఫ్లేవర్స్ అయితే ఉంది, చాక్లెట్ అండ్ బటర్ స్కాచ్, ఇంకోటి ఏదో నాకు తెలియదు. ఇక్కడ నాన్స్ అండ్ సంథింగ్ కర్రీ, బేబీ కార్న్ ఇన్ ఆయిస్టర్ సాస్, మంగోలియన్ నూడిల్స్, పాస్తా. ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో తెలుసా? చికెన్ పెట్టకూడదు అన్నారు. నెక్స్ట్ బిర్యానీ, పానీపూరి, ఇంకా చికెన్ కర్రీ తినకూడదు అన్నారు, కానీ వీళ్ళు పెట్టారు. చికెన్ ఫ్రై, ఇవేంటో నాకు తెలీదు. హిందీ ఐ డోంట్ నో హిందీ. ఇవన్నీ తినేవని అడుగుతున్నాను. నెక్స్ట్ సాలెడ్స్, నూడిల్స్, చికెన్ బిర్యానీ, హనీ సాలెడ్, ఆనియన్, టమాటో, కాలీఫ్లవర్, క్యాప్సికమ్ అన్నీ ఉన్నాయి. నెక్స్ట్ ఇవేమి నాకు తెలియదు. ఇక్కడ ఫస్ట్ మనం సలాడ్తో స్టార్ట్ చేయాలి కాబట్టి ఫస్ట్ మనం ప్లేట్లో సలాడ్ వేసుకుంటున్నాము. చికెన్ టిక్కా, చికెన్ ఫ్రై అండ్ ఫిష్ ఫ్రై, పనీర్ మంచూరియన్ అండ్ చీజ్ బాల్స్, చికెన్ నూడిల్స్ సూప్, వెజ్ సూప్. ఫస్ట్ సూప్ తాగొచ్చు కదా. ఇవైతే ఉన్నాయి మనకి. ఫస్ట్ సలాడ్ తినాక పానీపూరి తీసుకున్నాను, సూప్ విత్ సలాడ్. ఇక్కడ పానీపూరి తీసుకునే వాళ్ళు పానీపూరి తీసుకోవచ్చు, డ్రింక్స్ తీసుకునే వాళ్ళు డ్రింక్స్ తీసుకోవచ్చు. అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. విత్ మ్యాచ్ చూసుకుంటూ తింటున్నాము. ఎక్కడికక్కడ మనకి ఇన్ని ఐటమ్స్ ఎవరికి ఆకలి లేదు. ఎవరైనా డైటింగ్ చేస్తారు, నేనైతే అస్సలు చేయలేదు, తింటున్నాను. ఆ రోజు తినేసాను, ఎందుకంటే చీట్ మీల్ చేసా అని డబ్బులు పెట్టి వచ్చినప్పుడు చీట్ మీల్ చేయాలి కదా. అన్ని ఐటమ్స్ ట్రై చేశాను లైట్గా. ఫస్ట్ సూప్ తాగేసాను, తర్వాత సలాడ్ తీసుకున్నాము. నెక్స్ట్ మా బేబీ కోసం ఫ్రూట్స్ ఇవన్నీ తీసుకొచ్చి, అంటే మరీ అంత అన్నీ తినలేదు కానీ కొంచెం టేస్ట్ చేశాను అంతే. 1 వీక్ కంప్లీట్ అయిపోయింది డైట్ సక్సెస్ఫుల్గా. తర్వాత చీట్ మీల్ చేశాను. మీరు ఎవ్వరూ చేయకండి, నేనైతే చేశాను, తప్పక చేయాల్సి వచ్చింది. ఇక్కడ మనకి ఇక్కడే తినొచ్చు, లేదు అంటే అవుట్డోర్లో కూడా మనకి పూల్ సైడ్ డైనర్ ఉంటుందండి. ఇందాక నేను కేక్ కటింగ్ చేశాను కదా, అక్కడ కూడా మనం ఫుడ్ తెప్పించుకొని తినొచ్చు. వాళ్ళ ఫుడ్ అయితే మనకి ఏది కావాలంటే వాళ్ళు దగ్గరుండి తీసుకొచ్చి పెడతారన్నీ. మంచి ఫెసిలిటీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు, సీ వ్యూని ఎంజాయ్ చేస్తూ ఫుడ్ తినొచ్చు మనం. ఇక్కడైతే ఫిష్ ఫ్రై తింటున్నాను. అన్నిటికన్నా పెద్ద విషయం ఏంటో తెలుసా, మదర్స్కి పిల్లలు నీట్గా మనల్ని తినివ్వడం.
నా చిట్టెల్లి కేక్ కటింగ్ అప్పుడు పడుకుంది, ఇంక ఇప్పటికీ లేవలేదు. తనని ఎత్తుకొని నేను ఫుడ్ తింటున్నాను. తను లేచేలోపు నేను తినేస్తాను. నేను తినాక తను లేచుద్ది కాబట్టి లేచాక 10:30 వరకు మనకి డైనింగ్ అయితే ఉంటుంది కాబట్టి డిన్నర్ టైము. ఇష్టం లేచాక ఇష్టం మెయిన్ తింటే అదైతే పెడతాను. ఇష్టం లేచింది, ఇక్కడ ఫిష్ పెడుతున్నాను. ఫిష్ బాగా తింటుంది. తర్వాత ఇక్కడైతే గులాబ్ జామున్, నెక్స్ట్ డ్రై ఫ్రూట్ లడ్డు, ఇదే లడ్డు, చాక్లెట్ బర్ఫీ, కాజా, క్యారమల్ కస్టర్డ్, రసగుల్లా, కాలా జామున్, రసగుల్లా ఇవైతే ఉన్నాయి. అండ్ ఐస్ క్రీమ్స్. ఇన్ని ఉండగా తినకుండా ఎలా ఉంటాం చెప్పండి. విషయం ఏంటంటే నేను స్వీట్ కూడా తిన్నాను ఈరోజు. మనకి ఆల్ డే డైనింగ్ అవైలబుల్గా ఉంటుందండి. మన ప్యాకేజీలో అయితే మనం 2 PM లైక్ అంటే నేను 2కి వచ్చాను, చెక్ ఇన్ అయ్యాను. కొంతమంది 12కి వస్తారు కదా, 12కి చెక్ ఇన్ అయినా సరే లంచ్ అయితే ఉండదు. మీరు అమౌంట్ పే చేసుకొని తినాలనుకుంటే లంచ్ మీరు తినొచ్చు. డిన్నరు అండ్ మనకి బ్రేక్ఫాస్ట్ వస్తుంది ప్యాకేజ్లోకి. అండ్ అలాగే ఈవినింగ్ స్నాక్ కూడా. మల్టిపుల్ డైనింగ్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. అంటే పూల్ సైడ్ డైనర్ ఉంటుంది, మనకి వాటర్ బార్ ఉంటుంది, లైక్ బార్బిక్యూ అండ్ గ్రిల్ రెస్టారెంట్ ఉంటుంది. పైన 5th ఫ్లోర్లో మనకి స్విమ్మింగ్ పూల్ ఉంటుంది అనమాట. అక్కడ కూడా ఒక రెస్టారెంట్ ఉంటుంది, చైనీస్ రెస్టారెంట్. ఒక నాన్ విత్ కొంచెం పనీర్ కర్రీ అండ్ కొంచెం కర్డ్ రైస్ తిన్నాను. ఇంక వీటితో ఎండ్ చేస్తాము. ఇప్పుడు మనకి టైం అరౌండ్ 10:30 అయిపోయింది. ఇంక ఇష్కము ఫుల్గా తిన్నారు కాబట్టి గేమ్ ఇంకా ఆట మొదలు పెడుతుంది అనమాట. ఇప్పుడు మళ్ళీ వేరే కేక్ కూడా కట్ చేయాలని చెప్పి తీసుకొని వెళ్ళాడు. హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే. కేక్ కటింగ్ కూడా అయిపోయింది కాబట్టి వన్ డేనే ఉంటాం కాబట్టి ఈ డే కూడా ఎంజాయ్ చేద్దామని చెప్పి బయటకు అయితే వచ్చాము. లెఫ్ట్ సైడ్ మనకి ఫిష్ అక్వేరియం టైప్ ఉన్నాయి చూడండి. అన్ని రకాల ఫిష్ చాలా పెద్దగా ఉన్నాయి, చాలా నీట్గా ఉంది, క్లియర్గా ఉంది వాటర్ కూడా. అండ్ రైట్ సైడ్ మనకి టాటాయిస్ అయితే ఉన్నాయి. ఇప్పుడు ఇలాగ వీటి దగ్గర అలా కూర్చొని చూసుకుంటూ బీచ్ దగ్గరికి వెళ్ళి కూర్చొని ఎంజాయ్ చేసాము. అలా బీచ్లో ఒక 1 hour టైం స్పెండ్ చేశాక 11:30కి అయితే మళ్ళీ హోటల్కి అయితే వచ్చాము. హోటల్కి వచ్చిన తర్వాత బయట మనకి బెస్ట్ సిట్టింగ్ ఏరియా ఉంది, చాలా బ్యూటిఫుల్ వ్యూ అయితే ఉంటుంది, సీ వ్యూ అయితే. ఇక్కడ బీన్స్ బ్యాగ్, మార్నింగ్ లేచి ఇక్కడ మనం వచ్చి టీ కాఫీ తాక్కుంటూ బీన్స్ బ్యాగ్ మీద కూర్చొని వర్కౌట్ చేసుకోవచ్చు. బెడ్స్ ఉన్నాయి, రిలాక్స్ అవ్వచ్చు చక్కగా. బీన్స్ బ్యాగ్స్ ఉన్నాయి. మార్నింగ్ టైం సన్ రైజ్ కోసం, సన్సెట్ కోసం ఈవినింగ్ టైం వచ్చినప్పుడు కూడా అక్కడ కూర్చొని ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా నైట్ 12కి అయితే పడుకుని పోయి మార్నింగే నా చిట్టుతల్లి లేస్తుంది. వాష్రూమ్లో చూపిస్తాను చూడండి, అన్నీ పెట్టారు. షవర్ జెల్, షాంపూ, కండిషనర్, హ్యాండ్ వాష్ అన్నీ ఉన్నాయి. ఇట్స్ టైమ్ టు ఎంజాయింగ్ సీ వ్యూ. లెట్స్ సీ. డాడీ రాలేదు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ గారు. మన ఇద్దరం గుడ్ గర్ల్స్. ఇలా వెళ్ళి కొంచెం ఫ్రెష్ అయిపోయి జిమ్కి అయితే వెళ్దాం. జిమ్ మనకి 1st ఫ్లోర్లో ఉంది. అదే చేయి, థ్రెడ్మిల్ చేయి.
దొంగ పిల్ల. స్విమ్మింగ్ పూల్. ఇదే జపనీస్ రెస్టారెంట్ అండి, బార్బిక్యూ అండ్ గ్రిల్ రెస్టారెంట్. ఇక్కడ ఇన్ఫినిటీ స్విమ్మింగ్ పూల్ అనమాట, రూఫ్ టాప్ ఇన్ఫినిటీ స్విమ్మింగ్ పూల్. ఈ వ్యూ మనకి బ్యూటిఫుల్గా కనిపిస్తుంది, ఎందుకంటే స్విమ్మింగ్ పూల్ అండ్ బీచ్ ఒకేలాగా మనకి కనిపిస్తాయి. చాలా బ్యూటిఫుల్ అమేజింగ్ వ్యూ అనమాట. నాకైతే తెగ నచ్చింది. ఇంక మా చిన్నతల్లికి వాటర్ చూడడమే భయం. చూడండి ఎంతలా ఆడుకుంటుందో. దాన్ని పట్టుకోండి, దాన్ని పట్టుకోండి, దాన్ని పట్టుకోండి. స్విమ్మింగ్ వచ్చేసింది అమ్మ నీకు. నోట్లోకి పోయే చిన్నపిల్లలు ఎక్కువ టైం నీళ్ళల్లో ఉంచకూడదు కాబట్టి ఇంకా కాసేపు ఆడించి తీసుకువెళ్తే మొత్తం తుడిచేసి డైపర్ వేసి అలా అయితే కూర్చోబెట్టాను. అక్కడ మనకి బెడ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి అక్కడ నించోబెట్టేసాను. ఇంకా మేమైతే స్విమ్మింగ్ చేయడానికి దిగిపోయాము. అలా ముక్కులోకి పోతాయి. నించమ్మా కాల్చు. స్విమ్మింగ్ అయితే అయిపోయింది. 8:30 to 10:30 మనకి బ్రేక్ఫాస్ట్ టైం కాబట్టి బ్రేక్ఫాస్ట్ అయితే ఫ్రెష్ అయిపోయి రెడీ అయిపోయి కిందకు వచ్చేసాము. గ్రౌండ్ ఫ్లోర్లో మనకి బ్రేక్ఫాస్ట్ కాబట్టి బ్రేక్ఫాస్ట్లో ఏమేమి పెట్టారో మనం చూసేద్దాం రండి. మఫిన్స్, croissants, brown bread and white bread, cheese, honey, strawberry jam, fruits, custard, cut fruits, apple, banana, orange, juices, pineapple yogurt, orange yogurt, butcher muesli, plain yogurt, sprouts, cheese, skipper, live pounded, idli, so ragi idli, sambar,
సేమియా ఉప్మా, ఆనియన్ వడ, ఆలూ బోండా, చట్నీస్, కోకోనట్ చట్నీ, జింజర్ చట్నీ, పీనట్ చట్నీ, ఆలూ బజ్జీ, చపాతీ, సాటెడ్ వెజిటేబుల్స్, చికెన్ కర్రీ అండ్ చికెన్ సాసెస్, బాయిల్డ్ ఎగ్, రొప్ప కేసరి, డేట్స్, సీడ్స్ అన్ని సీడ్స్ ఉన్నాయి. చూస్తారు కదా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో ఏమేమి ఇచ్చారు. ఇంకా మనకి లైవ్లో కావాలి అంటే ఆమ్లెట్ అండ్ దోశ అలాగే పూరి ఇవన్నీ కూడా లైవ్లో వేసి ఇస్తారండి. ఆల్ డే డైనింగ్ మనకి అవైలబుల్గా ఉంటుందని చెప్పాను కదా. లంచ్, డిన్నర్, బ్రేక్ఫాస్ట్ అయితే మనం ఓన్లీ రూమ్ బుక్ చేసుకుంటే కనుక మనకి బ్రేక్ఫాస్ట్ మాత్రమే ఉంటుంది. అండ్ లంచ్ కావాలి అన్నా డిన్నర్ కావాలన్నా ఎక్స్ట్రా అమౌంట్ పే చేసుకొని వాటికి ఎంత అయితే అమౌంట్ అవుద్దో వాటికి పే చేసుకొని మనం లంచ్ అండ్ డిన్నర్ అయితే తీసుకోవచ్చు. మన బుకింగ్స్ ఎలా ఉంటుందంటే ఎప్పుడు ఒకే కాస్ట్ ఉండదండి. అకార్డింగ్ టు సీజన్ డిమాండ్స్, లైక్ ఒక సీజన్లో ఒకలా ఉంటుంది, ఒక సీజన్లో ఒక్కొక్కలా ఉంటుంది. అప్రాక్సిమేట్లీ చెప్పాలంటే 11K ఉంటుంది ఒక రూము విత్ బ్రేక్ఫాస్ట్. ఇది కూడా 1 night స్టేయింగ్ అండి. ఆల్ రూమ్స్ కమ్ విత్ సిమిలర్ ఫెసిలిటీస్ అండ్ సైజ్. అన్ని రూమ్స్ ఒకే సైజులో ఉంటాయి, సేమ్ ఫెసిలిటీస్ ఉంటాయి. దాంతోపాటు ప్రైవేట్ బాల్కనీ ఉంటుంది అండ్ బెటర్ సీ వ్యూ అనమాట. మంచి హెల్దీ ఫుడ్ అయితే పెట్టారండి బ్రేక్ఫాస్ట్ కింద. అంటే డిన్నర్కి హెల్దీ ఫుడ్ పెట్టలేదా అని కాదు, ఇక్కడ స్టీమ్ వెజిటేబుల్స్, ఫ్రూట్స్, నట్స్ అన్నీ పెట్టారు. మిల్క్, ఓట్స్ అన్నీ ఇచ్చారు. మనకి ఏది కావాలంటే అది మనం తినొచ్చు. లైవ్ దోశ, పూరి ఇవి కూడా చెప్పాను కదా, అవి కూడా మనం చెప్తే వెంటనే తీసుకొచ్చేస్తారనమాట ప్రిపేర్ చేసి. ఇదండి బ్రేక్ఫాస్ట్ అయితే 10:30కి కంప్లీట్ అయిపోయింది. 10:32 మనకి చెక్. 11:30 వరకు మళ్ళీ వెళ్ళి ఫూట్బాల్ గేమ్ అయితే ఆడుకున్నాము. అది కొంచెం ఎంటర్టైన్మెంట్గా ఉంది కాబట్టి దాన్ని వెళ్ళి ఆడుకున్నాము. 12కి చెక్అవుట్ అయిపోయాము. అంతేనండి, ఈ డే అంతా మేము నౌటల్లో స్పెండ్ చేసిన టైము ఫుల్గా ఎంజాయ్ చేసాము. మరొకసారి ఏమేమి ఎమ్యూనిటీస్ ఉన్నాయో చెప్పేస్తున్నాను. ఆల్ డే డైనింగ్ అవైలబుల్గా ఉంది. మల్టీ క్యూజిన్, బ్రేక్ఫాస్ట్, డిన్నర్ అండ్ లంచ్. ద రిసార్ట్ ఆఫర్స్ మల్టిపుల్ యాక్టివిటీస్ ఫర్ యంగ్ అండ్ అడల్ట్స్. Lovely views and beautiful ambitions, infinity pool, outdoor area, sitting place. There is a rabbit feeding, activity for kids and swimming, jogging, yoga, cycling, kids playing area. ఇవన్నీ అవైలబుల్గా ఉన్నాయి. ఫ్యామిలీస్కి మంచి ప్లేస్ అండి. ఇది బెస్ట్ రిసార్ట్ అని చెప్పొచ్చు. 19-seater మినీ థియేటర్, ఆల్సో పెట్ ఫ్రెండ్లీ హోటల్. వ్యూస్ అయితే చాలా అవసరంగా ఉన్నాయండి. స్టాఫ్ అయితే మాత్రం చాలా ఫ్రెండ్లీ నేచర్ అనమాట వాళ్ళు. అంటే లైక్ మనం ఏదైనా అడిగినా సరే వెళ్ళి పెట్టుకునే కాకుండా వచ్చి చెప్పిన వెంటనే తీసుకొచ్చేస్తారనమాట. ఇలా అలా కాకుండా మేడం మేడం అనే పిలుస్తారు. మనకి ఇక్కడ వాలెట్ పార్కింగ్ ఉంటుంది, లేదంటే సెల్ఫ్ పార్కింగ్ ఉంటుంది, రెండూ ఉంటాయి. ఇన్కేస్ మీరు పెట్స్ని తెచ్చుకొని ఉంటే కనుక అవి రూమ్స్లోకి అయితే నాట్ ఎలో. బయట వాటికి తగ్గ సేఫ్టీ మొత్తం వాళ్ళు అరేంజ్ చేసుకుంటారు. 1 day ప్యాకేజ్లో స్పా అయితే ఎవరికి ఉండదండి. స్పా అనేది సెపరేట్గా బుక్ చేసుకోవాలి. స్విమ్మింగ్ పూల్, స్పా సర్వీస్, మల్టిపుల్ డైనింగ్ ఆప్షన్స్, ఆల్ పూల్ సైడ్ డైనర్, వాటర్ బార్, నెక్స్ట్ బార్బిక్యూ అండ్ గ్రిల్ రెస్టారెంట్, యోగా రూమ్ అండ్ ఫ్రీ వైఫై, హై స్పీడ్ ఫ్రీ వైఫై అనమాట. ఇన్ని మంచి మంచి అమ్యూనిటీస్ అన్నీ ఉన్నాయండి. ఫ్యామిలీకి బెస్ట్ వీకెండ్ ప్లేస్ అని చెప్పొచ్చు. అలాగే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. The resort is approximately 42 km from Vizag Airport, 33 km from railway station. అన్నీ కలిపి బుక్ చేసుకుంటే మాకు 16K అయిందండి 1 day స్టేయింగ్కి, అంటే వితౌట్ స్పా. అంతేనండి, బర్త్డే సెలబ్రేషన్స్ ఇలా అయితే ఎంజాయ్ చేసాము. చాలా అంటే చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు కూడా నేను మీకు వీడియో తీసి అప్లోడ్ చేస్తాను. డెఫినెట్గా నెక్స్ట్ టైం వస్తాము, ఎందుకంటే అంత బాగా నచ్చింది మాకు. ఇంకా 12కి చెక్అవుట్ అయిపోయాము. అంతే గాయస్, నా వీడియో మీకు హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. ఆల్మోస్ట్ అన్ని డీటెయిల్స్ మీకు చెప్పాను. ఇంకేమైనా చెప్పకపోతే కనుక, ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక మీరు నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయొచ్చు. అండ్ ఇది ఎలా బుక్ చేసుకోవాలనుకుంటే కనుక మనకి booking.comలో ఉంటుంది. అలాగే మేక్ మై ట్రిప్లో కూడా బుక్ చేసుకోవచ్చు, agoda.comలో కూడా బుక్ చేసుకోవచ్చు. మీకు ఎందులో అవైలబుల్గా ఉంటే అందులో ఎప్పుడైనా మీరు బుక్ చేసుకోవచ్చు. వెళ్తూ ఉండగా దారి మధ్యలో ఒక పెద్ద వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉందని చెప్పి చూపించారు. చాలా పెద్దగా ఉంది. ఇది రిషికొండ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండి. డెఫినెట్గా విజిట్ చేయండి. నేను ఒకసారి కూడా విజిట్ చేయలేదు, నెక్స్ట్ టైం పక్క విజిట్ చేస్తాను. నాకు ఈరోజే తెలిసింది టెంపుల్ ఉందని, అది కూడా ఇంత పెద్ద టెంపుల్. ఓకే గాయస్, బాయ్. లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.